చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులను తీసుకొచ్చిన వారి యొక్క పురాతిశయాల గురించి మాట్లాడాలంటే అసలు చీకట్లో ఎట్లాంటి చీకట్లో మనం బ్రతుకుంది అనేది తెలియాలి. ఆరాధనలో మనం ఒక వ్యక్తిని చూస్తూ వచ్చాం. బోధ అనే చీకట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అధికారము బోధ అనే చీకట్లో ఉన్నాడు. యూదులకు అధికారిగా ఉన్నాడు, యూదులకు బోధిస్తూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి పరలోక రాజ్య సంబంధమైన వెలుగును చూడలేని స్థితిలో ఉన్నాడు. అందుకని ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తే ఏం చేస్తాడు? పరలోక రాజ్యమును చూడగలుగుతాడు, దేవుడి రాజ్యాన్ని చూడగలడు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆ వ్యక్తి ఆ వెలుగులోకి తీసుకురాబడ్డాడు. ఆ వ్యక్తి ఎలాగో ప్రభుని సంధిస్తూ వచ్చాడు, తర్వాత కాలంలో ప్రభు కొరకు ఎట్లా సాక్షిగా ఉంటూ వచ్చాడు లేఖనాలు మనం చూస్తూ వచ్చాం. 4వ అధ్యాయానికి వస్తే మరొక వ్యక్తి మనకు కనపడతాడు. ఎవరో వ్యక్తి? యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు కనపడేది సమరయలోని ఒక స్త్రీ. ఎవరండి? సమరయలోని ఒక స్త్రీ. అసలు ఎవరి సమరయుల యొక్క వృత్తాంతం ఏంటి? దీని అంతనే మనం గమనించినట్లయితే ఎవరి సమరయులు అంటే మనోడు కోపం వస్తే తిడతారు కదా, ఏమని? ఒరిగిడి ఏ జాతికి చెందినోడు అంటారు. ఎందుకని? తల్లిది ఒక జాతి, తండ్రి ఒక జాతి అనుకోండి, తిడతారు కదా. మీకు అర్థమై ఉంటుంది ఏమని తిడతారు నేను చెప్పింది. కాబట్టి ఈ జాతి వేరు ఆ జాతి వేరు అని అంటారు కదా. అలాగూ యూదులు అన్య జాతి వాళ్ళు కలిసి వాళ్లకు పుట్టిన సంతానాన్ని ఎక్కడ ఉంచారంటే సోమ్రోను పరిసర ప్రాంతాల్లో ఉంచారు. సోమ్రోను అనే మాటకి ఇంగ్లీష్ లో సమరయ అని ఉంది, కానీ మనకు పాత నిబంధనలో సోమ్రోను ఉంటుంది, కొత్త నిబంధనలో సమరయ ఉంటారు. అది ఒక వ్యక్తి దగ్గర కొన్నటువంటి ఒక పొలం, ఒక ప్రాంతం. అది ఆ వ్యక్తి పేరును బట్టి దానికి సోమ్రోను అని పేరు వచ్చింది, మనిషిని బట్టి. ఆ సోమ్రోను అనే ప్రాంతం రాళ్ళ మీద సమరయగా మారింది. ఈ సమరయలో ఎవరు నివాసం ఉంటూ వచ్చారంటే ఎవరైతే యూదుల యొక్క ఆ యొక్క వంశావళిలో లేరో, యూదుల యొక్క వంశావళిలో లేరో, ఆ వంశావళిలో లేరు అందరినీ కూడా ఏం చేస్తారంటే సమరయలో ఉంచారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే సమరయలో వాళ్ళకు కూడా ఒక బలిపేట ఉంది, వాళ్ళకి కూడా ఒక కొండ ఉంది. ఆ కొండ మీద వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఆచారం, అది వాళ్ళ పద్ధతి. వాళ్ళు యూదులు చేస్తే అన్ని చేస్తారు, అన్ని చేస్తే అన్ని చేస్తారు. రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర, డబుల్ స్టాండర్డ్ మనుషులు. వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే యూదులు అని చెప్పుకుంటారు. వాళ్ళ అడ్రస్ ఏం చెప్పుకుంటారు? యూదులని చెప్పుకుంటారు. అలాంటి వంశానికి చెందిన స్త్రీ ఎవరంటే సమరయలో ఉన్నటువంటి స్త్రీ. అయితే 4వ అధ్యాయం ఆరంభంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని? యేసు ప్రభువారు సమరయ గుండా వెళ్ళవలసి వచ్చింది. సామాన్యంగా యూదులు ఎవరో కూడా సమరయలో చేరరు. చూడండి, మన ఊళ్ళో కూడా కొన్ని ప్రాంతాలు కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడంతా కొంచెం సిలేషన్ అయింది, మనుషులు కొంచెం సామాజిక స్పృహలోకి వచ్చారని చెప్పొచ్చు. భారతదేశంలో ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే కొంతమంది మనుషులు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. వాళ్ళు ఊళ్ళో చేయాలంటే చెప్పులు తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు ఉమ్ము ఏం చేయాలంటే ఉమ్ము బయట ఉమ్మడానికి వీలేదు. వెనకాల ఒక కొండ కట్టుకొని దాంట్లో ఆ కొండలో మాత్రం ఉయ్యాలి, ఇంకెక్కడ మరి లేదు. సరైన ఒంటి మీద వస్త్రం వేసుకుని వెళ్ళకూడదు. రోడ్డు మీద మంచి బట్ట వేసుకుని వెళ్తే ఆ బట్ట దించేసేవారు ఒంటి మీద. కాబట్టి ఆ ప్రజలు నీళ్లు తాగడానికి బావి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ ప్రజలు పూజించడానికి ఆలయాలకు వెళ్ళకూడదు. ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో వచ్చాయి. ఎటువంటి పరిస్థితి సమరయలో కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన దేశం యొక్క సాంప్రదాయాలు పద్ధతులు బాగా పోల్చుకుంటే బైబిల్ మనకు బాగా అర్థమవుతుంది. నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? బైబిల్లో ఉన్న అన్ని ఆచారాలు మన దేశంలో ఉన్న అన్ని మతాలు పట్టుతారు. ఇది చాలా మందికి తెలియదు సంగతి. బయట ప్రజలు అన్యులు లేకపోతే హిందువులు అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాటించి అన్ని కూడా బైబిల్లో ఇక్కడ చేసినవే, కొత్త ఏం కాదు. చూడండి, తిరణాలు అయితే ఏం చేస్తారంటే అక్కడ కళ్ళు వేస్తారు బయట. ఎప్పుడు ఐడియా ఉందా మీరు? బైబిల్లో ఉంది, తెలుసా మీకు? అది ఎంతమంది తెలుసు? యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఏం చేయాలంటే ఆ మందిరానికి వచ్చిన బయట వేయాలి. అది ఏంటది? ద్రాక్షారసం. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మద్యం. మద్యం ఎక్కడ వేయాలంటే యెహోవా మందిరంలో పారబోయాలి. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూ పోతే ఇక్కడి నుంచి అక్కడ పోతాం. కాబట్టి సమరయుల యొక్క పరిస్థితులు ఏంటంటే ఇది ఈ పరిస్థితి. అయితే
యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన సర్వాంతర్యామి కదా, ఆయన తెలియని ఏమైనా ఉంటాయా? ఆయన తెలియని ఏమైనా ఉంటుందండి? కాబట్టి ఆ సుఖారు అనేటువంటి బావి ఉందట. ఆ బావి దగ్గర పోయి సైలెంట్ గా అక్కడ అలసిపోయిన వాళ్ళ అలా కూర్చున్నాడు. శిష్యులేమో ఆహారం కొండకెళ్ళాడు. చూడండి, ఒక విషయం బాగా గమనించండి. ఆయన అలసిపోయాడా? అలసిపోయినట్టు కూర్చున్నాడా? అలసిపోయినట్టు కూర్చున్నాడు. ఎందుకని అలసిపోయినట్టు కూర్చున్నాడు మీరు ఎలా చెప్తున్నారండి అనవచ్చు. యేసు ప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు. 3 సంవత్సరాలు పరిచయం కదా కదా ఈ వయసు. ఈ వయసు ఏమంటారు? ఈ వయసుని ఎవరు అంటారు? ఎవరు వృద్ధాప్యం అంటారా? మరి వయసులో ఉన్నవాడు అలసిపోతాడంటారా లేకపోతే ఇంకా ఉంటుందంటారా? శిష్యులు వెళ్ళగలిగారు అంటే ఆయనకి ఇంకా బలం ఉంటుందా ఉండదా చెప్పండి. చాలా మందికి అర్థం కాదు. ఆయన శరీరంలో అలసిపోయాడని చెప్తారు. అలసిపోవడం కాదు, ఆయన యవనస్తుడు, 33 సంవత్సరాల వయసులో ఇంకా బలం ఉంది. అయితే ఆయన ఏం చేశాడంటే అలసిపోయిన వాళ్ళ కూర్చున్నాడట. శిష్యులు ఆహారం కొన్నారు, గుళ్ళోకి వెళ్ళారు. ఆడు కూర్చొని ఉంటే అమ్మగారు వచ్చారు. వస్తే యేసు పట్టినాడు. చూడండి ఆయన ఏమంటూ వచ్చాడు చూడండి. మొదలు పెడతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. త్వరగా తీస్తే మనం త్వరగా చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం తీసారా? చూడండి, అక్కడ జరుగుతున్న సంభాషణ మనం చూస్తాం. 3వ వచనం, 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండును గనక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతినే, అలసిపోయి కాదు, అలసిపోయిన వాళ్ళు ఉన్నటువంటి విధానంలోనే ఆయన ఏం చేశారట, ఆ బావి యొద్ద కూర్చుండను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకెమ్మని ఆమెను అడిగాను. అప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఆహారం కొనడానికి ఊళ్ళోకి వెళ్తూ వచ్చారు. అయితే ఆమె చెప్తున్న మాట చూడండి. సమరయ స్త్రీ, యూదునివైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునకెమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయి. కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్పుకుందాం. ఇందాక మనం అనుకున్నట్లుగానే ఊళ్ళోంచి వెళ్ళాలంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని అనుకున్నాం కదా. మరి అలాంటి పెద్ద మనిషి ఒకవేళ మనం వాళ్ళలోకి వచ్చాడు అనుకో, మన రియాక్షన్ ఎలా ఉండేది జనరల్ గా? మరి అంత పెద్ద వచ్చాడండి కాబట్టి రెండు అంటాం. కానీ ఈ అమ్మగారు ఏమంటారంటే, అసలు మీరు మాతో సాంగత్యం చేయరు కదా, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచినీళ్ళు? ఒక స్టెప్ ముందుకు వేస్తుంది. అదవుతుందట, నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను అని అడుగుతూ వచ్చింది. వెంటనే యేసు ప్రభు అన్న మాట ఏంటి చూద్దామండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదవు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. ఈయన జీవజలం ఇవ్వడానికి అక్కడ కూర్చున్నాడు. ఏ జలాల దగ్గర? మామూలు జలాల దగ్గర. ఆడు కూర్చుని ఆయనకు జీవజలాలు ఇవ్వాలనుకుంటున్నాడు. అమ్మ నాకు దాహానికి అంటున్నాడు. ఏంటి ఆయనకున్న దాహము అంటే, ఆయనకున్న దాహం ఏంటండి? భౌతికమైన దాహం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు భౌతికమైన దాహాన్ని బట్టి ఆమెతో మాట్లాడలేదు. కాకపోతే అర్థం అవ్వడం కొరకు చూడండి, ఇందా మనం అనుకున్నాం, అక్కడ మాట్లాడుతూ వచ్చాడు ఎవరితో? నికోదేముతో. ఏమని? గాలి అనే దాని యొక్క శబ్దాన్ని నీవు వింటావు కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ పోతుందో నువ్వు చూడు. ఇది బోధకుడు కాబట్టి బోధకులు ఎక్కువగా ఏం చేస్తారో ఉపమానం చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయనకు ఉపమాన రీతిగా చెప్పాడు. ఈవిడ దేనికోసం వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. కాబట్టి నీళ్ళకు సంబంధించిన విషయంతో మొదలుపెట్టి ఈమెతో, అమ్మ నాకు కొన్ని మంచినీళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అవంటుంది, నువ్వు యూదులు కదా, మీరు నాతో సాంగత్యం చేయరు కదా, కాబట్టి నీకు ఎలాగా అంటే అంటున్నాడు, అసలు నీతో మాట్లాడుతున్న ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన నువ్వు ఏమడుగుతావంటే జీవజలాలు అడుగుతావు. ఆవిడకి అర్థం కావట్లేదు. సరే గాని ఆ జీవజలాలు నీకు దొరకడానికి నీ దగ్గర ఏముంది ఏంటి అని అడుగుతుంది. చూడండి ముందుకెళ్దాం. అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుట నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? యేసుప్రభు దొరుకుతుంది అన్నాడా? యేసుప్రభు ఇస్తానడా? ఆయన చెప్పింది ఏంటి? అసలు నిన్ను దాహానికి అడుగుతుంది ఎవరో నీకు తెలిస్తే ఆయన నువ్వు జీవజలం అడుగుతావమ్మా అని ప్రభు అంటే, ఈ వ్యవస్థ ప్రభు కోరుతుంది. అసలు ఈ జీవజలం నీకు దొరకడం నీ దగ్గర ఏముందో చేరుకోవడానికి? జీవజలం చేరుకోవాలా లేకపోతే యేసుప్రభు నుంచి రావాలా? కాబట్టి కొన్నిసార్లు ప్రజలకు అర్థం కావు కొన్ని విషయాలు.
మనం మాట్లాడుతున్నటువంటి విషయాల్లోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ లోతు అర్థం కాదు. అయితే యేసు ప్రభువు గారు చెప్పారు, ఏమన్నాడు? కొంచెం ముందుకు వెళదాం. 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పుకొనుడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనుడు. నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవునికే వారిలో ఊరిన నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఏమో అంటుంది, అయ్యా నేను రోజు ఇంత దూరం రాకపోతున్నాను, దయచేసి ఆ నీళ్ళు నాకు ఇచ్చి, ఒకసారి తాగితే ఇంకెప్పుడు తాగలేదు కాబట్టి అసలు మళ్ళీ అసలు ఈ బావి దగ్గరికే రాను నేను, కాబట్టి ఆ నీళ్ళు నాకు ఈ నాయన, ఒకసారి తాగితే తాగలేదు అంటున్నావు కదా, అంత మాత్రం కాదు ఊరిని బొగ్గగా ఉండదు, రోజు నీళ్లు వస్తాయి, ఇంకా నాకు గొడవే లేదు, రోజు నీళ్ళు ఇంట్లో దొరుకుతాయి, ఇక్కడ వరకు ఎందుకు రావడం, నా బతుకు అందరికీ తెలిసిపోతుంది, నేనే మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నాడు ఎవడో రాడని, ఇలాంటి నా బతుకు కల నీళ్లు దొరికే అసలు బయటకు వచ్చే పనే లేదు అని చెప్తున్నమాట. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు చూద్దాం రండి, ముందు పెడతాం. నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము, యేసు ప్రభువు చెప్పారన్నమాట. ఏమంటే అసలు నీళ్ళకి పెనిమిటికి సంబంధం ఉందండి? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నీళ్ళు ఇస్తారు అన్నాడు. ఆమె ఏం అడిగింది? అయ్యా నీళ్ళు ఏదో నాకు నేను చేదుకోకుండా ఉంటాను, కాబట్టి ఇయ్యంటే యేసు ప్రభువు అంటున్నాడు, వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకో. దేవుడు మాటలన్నీ ఎలా ఉంటాయంటే అసలు మనం చందలుగా అర్థం చేసుకుంటే ఒకదానికి ఒకటి కనెక్షన్ లేదు, కానీ అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? నీ బ్రతుకుల్లో ఏది అవసరమో ఏది లోపమో దాని దగ్గర తీసుకెళ్తాడే. కాన్వర్జేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? మంచి నీళ్ళ దగ్గర. ఆమె మాట్లాడింది, ఈయన కదిలించాడు, అమ్మ నాకు మంచి నీళ్ళు దాహానికి ఇయ్యి అని అడుగుతూ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మళ్ళీ ఏం చెప్పాడు? అసలు నిన్ను దాహానికి అడుగుతుందో ఎవరో తెలుసుకుంటే ఆయన నువ్వు అడుగుతావు ఏంటి? జీవజలాన్ని. అయ్యా నీకు ఆ జీవజలం ఎలా దొరుకుతుంది? నీ దగ్గర మరి చేదుకోవడానికి ఏమీ లేదు కదా అని చెప్తూ వస్తే ఆయన అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగేవాడికి ఎప్పటికీ దక్కుపోతాడు, కాబట్టి నేను ఇచ్చే నీళ్లు వారిలో ఊరిడిగా నీటి ముఖగా ఉంటాయి, నిత్య జీవం కొరకు అయినటువంటి అని చెప్తూ వస్తే, అయ్యా నాకు ఆ నీళ్ళు ఏంటి అంటాడు, పోయి నీ పేరు పెట్టి తెలుసుకుంటా. చాలా మంది ఏం చేస్తారంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్న నేటి దినాల్లో. ఒక ఆయన ఈ మధ్య కాలంలో వర్తమానం చెప్తా అని చెప్పాడు, ఏమనంటే ఆమెకు 5 బెనిఫిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదంటే 6 భర్తలు కాబట్టి ప్రస్తుతం మనకు అందరికీ కూడా 6 ఉన్నారు కదా. ఏంటది? హర్షట్ వర్గం అట. హర్షట్ వర్గం వేరు. లిటరల్ గా ఆమెకు నిజంగానే 5 భర్తలు ఉంటూ వచ్చారు ఆ దినాల్లో. వాళ్ళ పద్ధతి ఎలాగంటే ఒక భర్త విడిచిపెడితే ఇంకో భర్తను చేసుకోవచ్చు. ఏది సమరయాలకు అది యోధులకు లేదు. యోధులు ఎట్లంటే భర్త చనిపోతే పెళ్లి చేసుకోవచ్చు. యోధుల్లో ఏమంటే భర్త ఉండగా వేరే భర్తకి అసలు ఇవ్వద్దు, కానీ అలా కూడా పెళ్లి చేసుకోవడం ఆటలు ఎవరికి వస్తాం మనం. మేకల్ని ఏం చేస్తారు? మేకలు మనం బాగా తెలుసు ఏం చేశారు? ఆయన లేడు, ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ ఏం చేస్తాడు? దావీదు గారు రాగానే నా భార్యనే కావాలి తీసుకురండి అన్నాడు. కాబట్టి ఇవంతా అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి ఆచారాలు. బైబిల్ దీన్ని సపోర్ట్ చేయదు, చాలా మందికి అర్థం కాదు. బైబిల్ దీన్ని సపోర్ట్ చేయదు, దేవుడు ఎప్పుడు దీన్ని సపోర్ట్ చేయడు. అయితే దైవ గ్రంథం ఇవన్నీ ఎందుకు లిఖించబడ్డాయంటే ఆ ప్రజలు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు మనకు తెలియడం కొరకు ఇవన్నీ రాశాడు. అయితే యేసుప్రభు కాలంలోకి వచ్చేసరికి యేసుప్రభు చెప్పాడు, అమ్మ నీ పిరమిడ్ తీసుకురా, ఎందుకంటే ఆ బ్రతుకంతా అని తెలుసు కాబట్టి. ఆ అన్నది అయ్యా నాకు పిరమిడ్ లేడయ్యా అని చెప్పి, అవునవును నిజమే, ఇంతగా ముందు నీకు 5 ఉండేవారు కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ ఊళ్ళు కాదు. అయ్యా అసలు అది భర్త ఉంటే ఊళ్ళో ఎవరికి తెలుగు? నా బతుకే రహస్య బతుకు, అది ఈ బతుకు తెలియకూడదనే ఈ బావి దగ్గర రావట్లేదు నేను. బట్ట బయట చేసేసాడు, బట్ట బయట చేస్తే నా బతుకు అనుకుంటాం. వెంటనే ఏం చేసినట్టే ఆయన ఎవరో గుర్తిస్తూ వచ్చాను. చూడండి అవి ఏమందో ఆ మాట చూద్దాం. 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇప్పుడు గ్రహించాక మళ్ళీ మారిపోయింది, వెర్షన్ మారిపోయింది. ఇప్పుడు వరకు ఏంటి? ఫస్ట్ ఏం మొదలు పెట్టింది? నీవు యూదుడువు, నేను సమరయురాలిని. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? నీవు ప్రవక్తవి కాబట్టి నీవు దేవుని గురించి సంగతి చెప్తే కూడా ఇప్పుడు దేవుని సంగతులు మాట్లాడతాం. క్యాస్ట్ అయిపోయింది. క్యాస్ట్ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? రిలీజన్ వచ్చింది. క్యాస్ట్ పోయింది, రిలీజన్ వచ్చింది. ఇప్పుడు రిలీజియస్ విషయాలు మాట్లాడుతుంది. ఎవరైతే మా పెద్దలు చెప్పారే ఈ పర్వతం మీద ఆరాధిస్తారని, అయితే మీరు మీ ఋషులంలో అంటారు ఆరాధించే దానికోసం అంటే ఆయన అంటాడు, అమ్మా ఆ పర్వతమే కాదు, యెరూషలేములో కాదు, ఆయన ఆరాధించే కాలం ఒక కాలం వస్తుంది.
అయితే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ కాలం వచ్చే ఉంది అని చెప్పేసి ప్రభు చెప్తూ వచ్చాడు. చెప్తే మళ్ళీ ఇంకో మాట అంటుంది. కొంచెం ముందుకు వెళ్తాం. 22వ వచనం, 23వ వచనం. అది ఇప్పుడు వచ్చే ఉన్నది, తను ఆరాధించేవారు అట్టివారిని కావాలని తండ్రి కోరుచున్నాడు. 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పక. కాబట్టి ఈ క్యారెక్టర్ ఏంటంటే మత సంబంధమైన చీకట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది. ఇందాక మనం చూసిన క్యారెక్టర్ ఏంటి? బోధ సంబంధమైన అధికార సంబంధమైన చీకట్లో ఉన్నాడు ఆ వ్యక్తి. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు అన్నాడు, అయ్యా నువ్వు బాగానే ఇశ్రాయేలుకు బోధపడిగా ఉన్నావు, కానీ నీకు సంగతి అర్థం కావట్లేదు, కొత్తగా జన్మించాలి అయ్యా, అప్పుడు దేవుని రాజ్యాన్ని చూస్తాం అని చెప్తూ వచ్చాడు. ఈ స్త్రీ ఏమంటుందని, పర్వతం మీద ఆరాధిస్తారు మా పితరులు, యాకోబు యొక్క సంతానాన్ని చెందినటువంటి ఆరాధించే గోత్రికురాలు నేను చెప్పుకుంటుంది. బ్రతుకేమో బాగోలేదు, సాక్ష్యమేమో భక్తులని చెప్తుంది. బ్రతుకు పొందండి బాగాలేదు, సాక్ష్యం ఏంటి? నేను ఆరాధికురాన్ని, మందిరానికి వెళ్తాను, పర్వతం మీద ఆరాధిస్తాం మా పితరులు. ఇవాళ చాలా మంది క్రైస్తవులు ఎలాగ ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు ఎలా అంటే ఎలా ఆరాధించాలో తెలుసు, కానీ ఎలా బ్రతకాలో తెలియట్లేదు. బ్రతుకు ఒకటి, ఆరాధన జీవితం ఒకటి. చాలా మంది క్రైస్తవులు నేడు జనాలు ఇలాగే ఉన్నారు. మందిరానికి వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు దేవుడి కొరకు, కానీ బ్రతుకులు మారట్లేదు. మారిన బ్రతుకులు. అన్నట్టుంది యాకోబు మా పుత్రుడు. ఎవరట? తల్లి కొడుచు ఎవరట? పుత్రుడు ఎవరట? యాకోబు. మన తండ్రి అని యాకోబు కంటే గొప్పవాడువా అంటుంది. ఆయన మాటలని నువ్వు ప్రవక్తలని గ్రహిస్తున్నానయ్యా అంటుంది. అంత మాత్రమే కాదు, మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తుందంట. ఏమంటే ఇప్పుడు మనలో ఎంతమంది యేసుప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం చెప్పండి? చూస్తున్నాం లేదా? యేసుప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం లేదా? ఓ దాని ప్రభు వస్తాడు, ఎత్తపడతాం, ఖచ్చితంగా ప్రభుత్వం వెళ్ళిపోతాం అనుకుంటాం లేదా? అయితే దాని తగిన జీవితం మనలో ఎంతమందికి ఉంది? ప్రభు వస్తే ఎత్తబడి జీవితం అదవుతున్నా కదా. కాబట్టి ఆరాధించే బ్రతుకు కాదు కావలసింది, ఆరాధికుడైన ప్రభువుని చేరడానికి కావలసిన సాక్షాత్మైన బ్రతుకు కావాలి. అదే మనం చూస్తాం ఆరాధనలో. ఆయన తనకు స్తోత్ర రూపముగా క్రొత్త గీతమును నా నోటు నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులను నిలిపి ఆయన నమ్మిక ఇచ్చెను. ఏం చేస్తున్నారు? ప్రజలు నమ్మిక ఉంచుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏం బ్రతుకు, ఎట్లాంటి బ్రతుకు అంటే, నేను కూడా యాకోబు యొక్క కుమార్తెనే, నేను కూడా ఆరాధనకు పోతాను, నాకు కూడా మెస్సయ్య తెలుసు, ఆయన వస్తే సమస్యను బోధిస్తాడు అంటుంది. కానీ బ్రతుకైతే మారిన బ్రతుకుగా ఉంటూ వచ్చింది. కాబట్టి లోకంలో ఒక సామెత ఉంది, ఏముంది? ఇంట గెలిచి రచ్చగలవాలి. నేడు దినాల్లో క్రైస్తవ్యంలో డిఫరెంట్ డెనామినేషన్స్ వచ్చేసాయి. ఒక డెనామినేషన్ కి ఇంకొక డెనామినేషన్ కి పడదు. ఒకరి సిద్ధాంతాలు మరొకరు నచ్చు, కానీ అందరూ వాడేది ఏంటి? ఒకే బైబిల్. బైబిల్లో డిఫరెన్సెస్ ఉన్నాయా? డిఫరెన్సెస్ లేవు, ఒకటే బైబిల్. కానీ సిద్ధాంతాలు మారుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇగో సమర స్త్రీ నడిపోతుంది. వాక్యం ఏం చెప్తుందో అర్థం కాదు ముందు మనకి. వాక్యంలో ఏముందో, వాక్యం ఏం చెప్తుందో, వాక్యంలో ఉన్నటువంటి బ్రతుకు ఎట్లాంటి బ్రతుకు మనకు కలిగి ఉండాలో ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా వాక్యానికి వెలుపడ బ్రతుకుతూ ఉన్నారు. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో మరి పేతురు రాస్తూ అన్నాడు, కట్టేవారు వాక్యానికి అవిధేయులై కడుతున్నారు. విధేయులై కడితే యేసు ప్రభు ఏంటో, ఆయన విలువేంటో, ఆయన గుణాతిశయాన్ని ప్రచురించడం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. యేసు ప్రభు యొక్క గుణాతిశయాన్ని ప్రచురించడానికి అర్థమవుతుంది. కాకపోతే ఏం చేస్తారు? వాక్యానికి అవిధేయులే కడుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుని పక్కన పెడుతున్నారు. చూడండి, దేవుని వాక్యంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం గురించి దేవుడు ఒక మాట అంటూ వచ్చాడు. చూద్దామండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఏ సంఘం ఉండదు? ఎంతమంది తెలుసు? 20 వచనం.
ఉమ్, నేను తలుపు వద్ద నిలుచుండి ఉమ్, తట్టుచున్నాను. ఉమ్, ఎవడైనా నా స్వరము విని ఉమ్. తలుపు తీసివేయగల. చాలండి. ఏ సంఘం అండి ఇది? లవోదికీయ సంఘం. లవోదికీయ అనే మాటకు అర్థం ఏంటంటే అవి రెండు గ్రీకు పదాల యొక్క కలయిక. లాగోస్ అంటే ప్రజలు అని అర్థం. డైకోస్ అనే మాటకు అర్థం ఏంటంటే న్యాయము. కాబట్టి నీతి అనే అర్థాలు అంటే సామాజిక నీతి లేదా ప్రజల యొక్క నీతి, ప్రజల యొక్క న్యాయము అనే అర్థం ఇచ్చే పేరు లవోదికీయ అనే మాటకి. ఆ పేరుకు తగ్గట్లే వాళ్ళు లోకరీతిగా ఉన్నారు కానీ ఆత్మీయంగా లేరు. అక్కడ యేసుప్రభు ఎక్కడున్నాడు? లోపల బయట ఉన్నాడా? తలుపు వద్ద ఉండి తట్టుచున్నట్టు యేసుప్రభు సంఘం లోపల ఉన్నాడు, బయట ఉన్నాడా? చాలా సంఘాలు యేసుప్రభు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. సంఘం లోపల ఉంటుంది, యేసుప్రభు బయట ఉంటున్నాడు. అదవుతుందంటారు నేను చెప్పేది. కాబట్టి ప్రభు ఎక్కడ ఉండాలా? మన హృదయాల్లో ఉండాలి, మన మధ్యలో ఉండాలి. యేసుప్రభు ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ప్రభు యొక్క ఉద్దేశం ఇది, మన మధ్యలో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీని మనం చూస్తున్నప్పుడు అంటుంది, అయ్యా నేను యాకోబు యొక్క కుమార్తెని. ఎవరు నేను? యాకోబు యొక్క కుమార్తెని. నేను ఎవరంటే ఆ పర్వతం మీద ఆరాధించే సంతానానికి చెందినటువంటి దానిని. నేను ఎవరంటే మెస్సీ కొరకు ఎదురు చూసేటటువంటి దానిని. అయితే అమ్మ నీ పేరు పెట్టాడంటే అయ్యా నాకు పేరు పెట్టాడు. అక్కడ కూడా అబద్ధమే. యేసుప్రభు అన్నాడు, సత్యం చెప్పేవమ్మా, ఇంతకుముందు నీకు ఐదుగురు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా నీ వాడు కాదు. ఒక్కసారిగా తన బ్రతుకున్నాడు. కాబట్టి క్రైస్తవ యాత్ర జీవితంలో మన బ్రతుకు ఎలా ఉంది? రక్షణబడి ఎంతకాలం ఉంది? ఎంతకాలం బట్టి దేవుడు వందడానికి వస్తున్నాం? ఎంతకాలం బట్టి దేవుడిని ఆరాధిస్తున్నాం? ఎంతకాలం రక్షింపబడ్డానంటే ముసుగులో సరైన సత్యం తెలియనంటే బ్రతుకులోనే ఉండవచ్చు. ఒకసారి ఆలోచించి, నిజంగా నీ బ్రతుకు మారిందా? నిజంగా నీ మనస్సు మారిందా? నిజంగా నీ ఆలోచనలు మారాయా? నిజంగా నేను చూసి నీ ఇంటి వాళ్ళు అబ్బా మంచి భార్యరా, మంచి భర్తరా, మంచి తల్లిదండ్రులు, మంచి బిడ్డలురా అని చెప్పి మీ కొరకు మీ ఇంటి వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. దేవుడు తగినటువంటి జీవితం కలిగినటువంటి వారు అనే సాక్ష్యాన్ని మన వారు చెప్పగలుగుతున్నారా? మన చుట్టుపక్కల కుటుంబాలు, అయ్యో అది దేవుని కుటుంబము, వారితో మనం ఒక్క మాట కూడా అనకూడదు, ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడినా వాళ్ళు ప్రత్యుత్తరం చెప్పరు అని మన కొరకు సాక్ష్యం చెప్తారా? లోకంలో ఇవాళ ఏమొచ్చిందంటే లోకనీతి వచ్చింది. ఏమండి అట్టు పెడితే అట్టున్నారు, తిట్టు పెడితే ఏం చేయాలి? అట్టు పెడితే అట్టున్నారా, తిట్టు పెడితే మనం అన్నిటికీ కూడా లోకనీతినే వాడేస్తాం. దేవుని మాట మీరు చదవండి. పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వచ్చిన సాక్ష్యం అంటాడు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదట. అంటే యేసు ప్రభు నోరు లేదా? మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను చూసి ఆ బలలన్నీ పడగొట్టి గుమరమ్మ వారిని చెదరగొట్టి ఇవన్నీ చేసినటువంటి దేవుడు ఆయన నోరు తెరిచి మాట్లాడలేడా? అయితే బైబిల్లో రాయబడి మాట్లాడి తెలుసా? మరి కేకలే గెలిచినవి. ఏం గెలిచేట? మరి కేకలే గెలిచి ప్రజలు కేకలు వేస్తున్నా ప్రభు మౌనంగా ఉంటూ వచ్చాడు. విరాతన్నాడు, తెలుసా నీకు నాకు ఎంత అధికారం ఉందో? నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలవు, నీకు తెలుసా అంటే యేసు ప్రభు ఏం మాట్లాడేదట? మౌనంగా ఉన్నాడు. ఏమన్నాడు? పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితే నువ్వు చేయగలవయ్యా అని చెప్పాడు. ఇప్పుడు మన యాత్ర జీవితంలో ఏ ప్రభు అయితే మనం విమోచించాడు, ఏ ప్రభు అయితే మనం రక్షించాడు, ఏ ప్రభు అయితే తిరిగి మనం కలుసుకునే దాని కొరకు తిరిగి రానన్నాడు, ఆ ప్రభు మన మధ్యలో ఉంచాడంటే మాదిరి ఉంచాడు. ఈ మాదిరి మన బ్రతుకుల్లో ఉందా? ప్రభు మన జీవితంలో వచ్చిన మాదిరి కలిగిన వారిగా ఉంటూ వచ్చామా? ప్రభు కొరకు సాక్షాత్తంగా సాగిపోయే బ్రతుకు మనలో ఉందా? ఆలోచించేస్తాం. ఎందుకంటే సమర స్త్రీ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు అవి ఏం చేస్తుంది? నేను ఆరాధికురాలని, నేను యాకోబు యొక్క కుటుంబానికి చెందినటువంటి దాన్ని, నేను యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి దానిని అని చెప్తుంది. కానీ ఆ బ్రతుకు సరికాదు. ఇదే చీకటిది, ఆత్మీయమైన చీకటి. ఆరాధిస్తున్నానని చెప్పుకుని చీకట్లో బ్రతుకుతుంది. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే చీకట్లో మనం ఉంచుకుంటున్నాం, ఆశ్చర్యకరమైన వెలుగు నడుపు మనల్ని తీసుకొస్తున్నాడు. ఎందుకొరకు? చూడండి,
ఎప్పుడైతే యేసుప్రభు మాట్లాడాడు ఆమె ఏం చేసింది వెంటనే ఉన్నక్కడే వదిలేసింది. ఏం చేసిందండి? ఉన్నక్కడే వదిలేసి ఏం చేసింది? ఇప్పుడు ఊళ్ళోకి పరిగెట్టింది. ఊళ్ళోకి పరిగెట్టి అక్కడ అడుగుతూ ఉంటుంది, అయ్యా నేను చేసినవని నాతో చెప్పి ఈయన క్రీస్తు కాడా అంటే ఒక్కసారిగా తరలి వచ్చాడు. ఊళ్ళో ప్రజలందరూ వచ్చారు. ఎంతమంది వచ్చారండి? సమరయులో ఉన్న ప్రజలందరూ వచ్చారు. ఎవరు బ్రతుకు మారితే ఆరాధిస్తున్నారు అనే మోసంలో ఒక్క బ్రతుకు మారితే ఒక ఊరంతా కదిలిందట. నిజంగా మనం ఆరాధిస్తుంటే ఎన్నుడు కదరా, ఎంతమంది కదరా, అదొందంటే మీరు చెప్పేది. ఏం చేసింది? ఆమె వెళ్ళి తన బ్రతుకు ఎలా మారిందో చెప్తూ వచ్చింది. నేడు నెలలో చాలా మంది సువార్త చెప్పుకోరారు. నిజంగా మీరు అది చేస్తానండి, ఇది చేస్తాను ఆగంటారు తప్ప నా బతుకు ఇదండి, ఈ బతుకు మార్చాడు అని చెప్పరు. మన బ్రతుకు ఏంటి, గతం ఏంటి, ఇప్పుడు యేసుప్రభు మన బ్రతుకుని ఎట్లా మార్చాడు, ఆయన మనల్ని ఎలా సాక్షాత్తంగా నిలిపాడు, మన జీవితంలో ఆయన చేసిన గొప్ప మేలేంటి, ఈ సంగతి పనులు చెప్పరు. సమరస్త్రీ చేసిన సువార్త ఏంటి చెప్పండి? ఎవరి మతాన్ని దూషించిందా, ఎవరి ఆచారాలను తప్పు పెట్టిందా, వాళ్ళ విధానం కోసం ఎవరు మాట్లాడుదా, అదేం మాట్లాడలేదు. ఆ ఊళ్ళో పోయి ఉంటే వాడు చెప్పింది, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. కాబట్టి మనము ఈ సమాజానికి మనం ఏం చెప్పాలంటే మనల్ని రక్షిస్తున్న దేవుడు ఎవరో, ఆయన ఎలా రక్షించాడు, ఆయన కార్యం ఏంటో, ఆయన గుణాతిశైలంటో మనం చెప్పాలి. అది ప్రభు కోరుతాడు మన జీవితం నుంచి. కానీ చాలా మంది క్రైస్తవులు ఇప్పటికే ఏం చేశారంటే ఇతరుల మతాల కొరకు, వాళ్ళ ఆచరణ కొరకు మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు పూర్తిగా దేవుడి దగ్గర రాకుండా కఠినం చేసేసారంటే వాళ్ళకే మనకి మధ్యలో ఒక బ్యారియర్ వేసేసారు, పెద్ద బ్యారియర్. అసలు అటు పోవడానికి కూడా వీళ్ళు ఎక్కడ కొన్ని ఊళ్ళు మీరు గమనించే బోర్డులు పెట్టారు, ఈ ప్రాంతంలో క్రైస్తవులు లేరు, దయచేసి లోపల రావద్దు. తెలుసని చెప్పి ఎక్కడ చదివారా? వెళ్తూ ఉంటే కొన్ని ఊళ్ళకి వెళ్తూ ఉంటే బోర్డులు పెట్టారు, హైందవ సహోదరులు ఈ లోపల క్రైస్తవులు ఎవరు లేరు, క్రైస్తవులు ఎవరు లోపల రావడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎందుకు వచ్చింది తెలుసా? మన బ్రతుకు ఎలా మారిందో చెప్పడానికి బదులు ఎదుటోడి బ్రతుకులు చూపిస్తూ చెప్తూ వచ్చారు చాలా మంది. చాలా తప్పండి. బైబిల్ ఎప్పుడు ఇలా చెప్పదు. బైబిల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో బ్రతుకులు ఎలా ఉన్నాయో చెప్పాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు మన బ్రతుకులు దేవుడు ఎలా మార్చాడో చూపించాలి. ఇందాక అదే కదా చదువుకున్నాం 43లో. ఏ 43? కీర్తన 43. ఏంటది? మన దేవుడు తనకు స్తోత్ర రూపముగు క్రొత్త కీర్తన నా నోట్లో ఉంచాడు, అనేకులు దాన్ని వినేదా చూచి భయభక్తులు నిలిపి ఏం చేశారు? నమ్మిక ఉంచారు. కాబట్టి మన జీవితం ఏం చేయాలంటే అనేకులు ప్రభు ఎదుగు తీసుకొచ్చేదిగా ఉంటారు. బయట మన సాక్ష్యం అనేది మనం ఇతరులతో పంచుకోవాలి. మన బ్రతుకుని ఎలా మార్చాడు, మన జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడు, ఎలా ఆకర్షించాడు. ఈ స్త్రీ చేసిన పని అది. అవి ఏం చేయలేదు. అయ్యా ఒకప్పుడు నా బ్రతికిది ఇది మార్చాడు. ఇప్పుడు ప్రజలు వచ్చాక యేసు ప్రభు యొక్క బోధ వింటున్నారు. ఆ బోధ విని అని అంటారు, అమ్మా నువ్వు మాతో చెప్పినట్లు కాదు కానీ ఆయన మాట విని ఇప్పుడు ఆయన నిజముగా లోకరక్షకుడని మా మట్టుకునే విని నమ్ముచున్నాము. లోకరక్షకుడని ప్రకటించిందండి, చెప్పిందా? ఊళ్ళో పోయి యేసు ప్రభు లోకరక్షకుడని ఎక్కడ చెప్పిందా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు కాడా అని ప్రకటించింది. వాళ్ళ ప్రభు దగ్గరికి వచ్చాక ప్రభు బోధ విని వాళ్ళ ఈయన నిజముగా లోకరక్షకుడు. కాబట్టి అనేక రక్షణలోకి రావాలంటే ప్రభు నమ్ముకున్న మనము ఎటువంటి ఆరాధకులుగా ఉన్నాం. కేవలం మందిరంలో ఏదో ఆడ గుడికిపోతారు కూడా మన చర్చికి పోగలం రావడం కాదు. వాళ్ళు ఏదో చేస్తారు కూడా మనం ఇక్కడ ఏదో ఆరాధన చేసుకోవాలి అని పోయింది కాదు. ఇదేంటంటే ప్రభువు మన బ్రతుకుల్ని ఎలాగో మార్చాడు, ఎలాగో వెలిగించాడు. మన నిద్రపోకండి, ముగించేస్తాం. ఆయన మన బ్రతుకుల్ని ఎలాగో మార్చాడు, మనల్ని ఎలాగో క్రీస్తులోకి తీసుకొచ్చాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎలా తీసుకొచ్చాడు, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన గుణాతిశయాన్ని ప్రచురించే వారికి ఉంటారు. ఇది ప్రభు కోరుతాడు. ప్రభు మన నుంచి ఏమన్నా కోరుతున్నాడంటే ఇదే కోరుతాడు. ఆయన గుణాతిశయాలు, ఆయన ఎలాంటి వాడు,
ఆయన సమస్తము ఎరిగినట్టు. ఇక్కడ పేతురు రాసిన పత్రికలో మొట్టమొదట రాస్తుంటాడు, అసలు నేను నీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఆశ్చర్యకరమైన వెలుగులను కలిసి మిమ్మల్ని తీసుకెళ్లాల్సింది అసలు వాస్తవానికి. మనం ఎలాంటి సజీవమైన వాళ్ళము జ్ఞాపకం చేసి తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలనేది 2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చూసుకుంటే మన బ్రతుకుడు ఏమీ ఉండకూడదు అక్కడ చెప్తాడు. అది మన వర్తమానం వాస్తవానికి. అక్కడి నుంచి ఎక్కడ పోయాం మనం? ఆశ్చర్యకరమైన వెలుగులోకి పోయి ఆ వెలుగులో ఉన్నటువంటి బ్రతుకులు ఒకటి చూస్తాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవడానికి మనకు ఆరాధన సమయం చాలు. 1 గంట కదా మన ముగింపు. కాబట్టి ఆలోచన చేద్దాం, ఎందుకు ప్రభువు నన్ను రక్షించాడు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. కాబట్టి నిజముగా మన బ్రతుకులు మారి నిజంగా ఆరాధించే వరకు ఉన్నామా, లేకపోతే సమరయ స్త్రీలాగా ఆరాధిస్తున్నాము, ఆయన ఒక దినాన్ని వస్తాడు అనే భ్రమలో బ్రతుకుతున్నామా? ఎక్కడుందో మన జీవితం? ఒకవేళ అట్లా మత సంబంధమైన చీకట్లో ఉంటే ఇప్పుడు ఆచరణ విలువలు తీసుకోవడం మాట్లాడుతున్నాయి. రక్షింపబడ్డామనే మోసంలో ఉండి ఇంతకాలం బ్రతుకు మారక, మాట తీరు మారక, సాక్ష్యం మారక ఇంకా ఉన్నట్లయితే మళ్ళీ ప్రభు మరో తరుణాన్ని ఇస్తాడు. ఆ బలను సమీపించకపోవడమే. అయ్యా రక్షింపబడి ఇంతకాలం ఉంది, అయితే మోసంలో ఉన్నాను, నా మాట తీరు మారలేదు, నా బ్రతుకు మారలేదు, నాకు సరైన సాక్ష్యం లేదు, నా బిడ్డలలో, నా భర్త దగ్గర, లేకపోతే నా ఇరుపరు వారి, లేకపోతే నా భార్య దగ్గర, లేకపోతే నా బంధువులలో నేను పనిచేసే చోట సరైన సాక్ష్యం లేకుండా బ్రతికేను ఎంతవరకు. అయితే ఇప్పుడు తీర్మానం చేసుకున్న ప్రభు నన్ను క్షమించు. నీ కొరకు సమర స్త్రీ ఆ బ్రతుకు మారింది, ఆమె అనేకులకు మారిన తన బ్రతుకు చూపించింది. కాబట్టి ఈనాటి నుంచి నేను కూడా నా బ్రతుకు ఎలాగో మారిందో, నీ వాక్యం నన్ను ఎలా ఆకట్టుకుందో, ఎలా హత్తుకుందో, ఎలాగో నన్ను దర్శించిందో, ఎలా వెలుగులను తీసుకొచ్చిందో, ఆ వెలుగును అనేకులు చూపించేదాని కొరకు, ఆ వెలుగును అనేకులకు చూపించేదాని కొరకు నా బ్రతుకులు ఈనాడే నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పేసి ప్రభువుకు సమర్పించుకుంటాం, ప్రభువుకు అప్పగించుకుంటాం, బ్రతుకు మార్చుకుంటాం. ఒకవేళ ఇంకా సరైన జీవితంలో కలిగి ఉన్నట్లయితే చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే ప్రభు అంటున్నాడు, నీవు ఆయన గుణాతిశయాన్ని ప్రచురించండి. సరైన సాక్ష్యం కలుగున్నావా? ఆయన గుణాతిశయాన్ని ప్రచురించు.